అప్పుడు శంకర్ మీద నా డౌట్ ఇంకా పెరిగింది. మీకు తెలియకుండా శంకర్కి మీ సిస్టర్ శత్రువైనా అయి ఉండాలి, లేదంటే మేఘనికి మీ సిస్టర్కి మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చుండాలి. ఈ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే శ్రీవాణి గారు స్పృహలోకి రావాలి. అది ఎప్పుడు అని డాక్టర్ కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఒక పోలీస్గా నా ఇన్వెస్టిగేషన్ నేను చేస్తాను. ఈ యాక్సిడెంట్ వెనుక మినిస్టర్ శంకర, మేఘనానా లేదా ఇద్దరూ కలిసి చేశారా అని త్వరలోనే కనిపెడతాను. అంటే ప్రెగ్నెన్సీ నాటకం బయటపడుతుందని తండ్రి కూతుళ్ళు ఈ యాక్సిడెంట్ చేయించారన్నమాట. ఖచ్చితంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. నాకు దక్కకుండా నన్ను ఇన్సల్ట్ చేస్తున్న మేఘనతో ఆడుకోవాలి. ఇంతకీ శ్రీవాణి ఎలా ఉంది? ఇంకా కోమాలోనే ఉంది, ఏ చేంజ్ లేదు. కాకపోతే మా సిస్టర్ త్వరగా కోలుకోవాలని నాతో పాటు ఇంకొకరు కూడా చాలా సిన్సియర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకొకరా? ఎవరు? మీ మరిది ఏసీపీ తరుణ్. తరుణ్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడా? రెగ్యులర్గా వస్తున్నాడు. మా సిస్టర్ హెల్త్ గురించి నాకన్నా ఎక్కువగా తనే డాక్టర్ని అడుగుతున్నాడు. ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? ఓ, అంటే నీకు నిజంగా తెలీదా? అయితే తరుణ్ నాతో అన్న మాటలు తెలిస్తే నిజంగా షాక్ అవుతావు. ఏమన్నాడు? మీ కజిన్ సిస్టర్ యాక్సిడెంట్ వెనుక నీది మీ నాన్నది ప్రమేయం ఉందన్నాడు. మీ సిస్టర్ని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం నాకేంటి? నేను కూడా సేమ్ ఇదే క్వశ్చన్ అడిగితే మీ సిస్టర్కి మేఘనికి మధ్య ఏదైనా ఇష్యూ ఉందేమో, అందుకే టార్గెట్ చేశారేమో అని డౌట్ పడ్డాడు. నేను మరీ అంత క్రిమినల్ మైండ్లా కనిపిస్తున్నానా? కనిపించడం లేదు, కానీ తరుణ్ మాటలు విన్న తర్వాత కొంచెం అనిపించింది. నా సంగతి సరే, తరుణ్ మాత్రం నిన్ను మీ ఫాదర్ని ఈ కేసులో లాక్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఏ నేరం చేయని దానికి తనెలా ఫిక్స్ అవుతాడు? ఎలా లాక్ చేస్తాడు? ఏసీపీ కదా, తలుచుకుంటే శిక్షలు వేయడం, సెక్షన్లు పుట్టించడం కష్టమేమీ కాదు. మినిస్టర్ కూతురివి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా మీ ఫాదర్ హ్యాండిల్ చేస్తారు, నిన్ను ఈజీగా తప్పిస్తారు. ఈ విషయం ఇక్కడితో వదిలే. సంజయ్ వింటే పెద్ద ఇష్యూ అవుతుంది. ఇష్యూ అవ్వాలని కాదు మేఘనా, ఒక ఫ్రెండ్గా నీకే ప్రాబ్లం రాకూడదని వార్న్ చేస్తున్నాను. మనకి తెలిసిన రహస్యం మీ ఆయనకి తెలియకూడదంటే నాకేం కావాలో నీకు తెలుసు కదా. నేను నిన్ను అడిగిన దాన్ని మించి ఇంకేమీ కోరుకోను. వృత్తి ధర్మం, స్నేహధర్మం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. ధర్మం గురించి ఏ సంబంధం లేని మీరు మాట్లాడుకుంటున్నారేంటి? సంబంధం లేకపోవడం ఏంటి బాస్? మనం ధర్మంగా ఉంటేనే కదా కంపెనీ లాభాల్లో పెరుగుతుంది. దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. డిస్కషన్ చేసుకుంటే సరిపోదు, ఆచరణలో పెట్టాలి. అది మీ వల్ల సాధ్యం కాదని నా నమ్మకం. మేఘన అనుకుంటే ఏదైనా సాధ్యమే బాస్. తనకి ఏ ప్రాబ్లం లేకుండా సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఏమంటావు మేఘన? కార్తిక్, నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆ మెటీరియల్ డిస్పాచ్ చేయాలా చూడవా? ఓకే మేఘన, నువ్వేం చెప్తే అదే చేస్తాను.
నేను అడిగిన దాని గురించి కొంచెం ఆలోచించు. బాయ్ బాస్. తనేమడిగాడు? మేఘనా, నిన్నే అడుగుతున్నాను, తనేమడిగాడు? ఓ, గ్యాస్ సిలిండర్ వాళ్ళ ఇంట్లో అయిపోయిందట, ఎక్స్ట్రా ఉందేమో అడుగుతున్నాడు. చాలా చెప్పమ్మా, నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? అన్నయ్య జాబ్కి వెళ్తున్నాడా? వాళ్ళ సంగతి వదిలేవే, నా దిగులంతా నీకోసమే. నా కోసమా? నాకేమైంది? అదేనే చెప్పాను కదా ఆ పీడకలల గురించి. అమ్మా, అది నీ భయం తప్ప ఇక్కడ నేను బాగానే ఉన్నానమ్మా. మీ అల్లుడు గారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నువ్వే చూస్తున్నావు కదా. చూసేనే, కాని మగ్గాడు మనసు గాజు పెంకు లాంటిది. ఆడదాని అందం వగలు కంకరాయి లాంటిది. గురి చూసి కొడితే అద్దం నిలబడదు, మనసు చెదరకుండా ఉండదు. అది అందరి విషయంలో, కానీ మా ఆయన మనసు వజ్రం. ఎన్ని రాళ్లు కొట్టినా గీటు కూడా పడదు. అది కాది పిచ్చి తల్లి. ఆ పల్లవి ఉంది కదా, దాని మాట తీరు నడవడిక అస్సలు బాలేదు. మీ ఆయన కూడా దాని గురించి గొప్పగా చెప్తున్నాడు. ఏంటి, ఒక్క పరిచయంలోనే ఇన్ని తెలిసిపోయాయా? మరిలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు? నేను గమనించాను. అది వచ్చినప్పుడు నువ్వు కూడా మొహం అదోలా పెట్టుకుని మాట్లాడుతున్నావు. అదేమో నిన్ను దేవుడిచ్చిన సిస్టరో అంటుంది. చూపులు మాటలు మాత్రం దెయ్యం పిల్లలా ఉంది. అవును, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? అమ్మకి పల్లవి గురించి చెప్పకపోవడమే మంచిది, లేదంటే అదంతా మనసులో పెట్టుకుని ఇంకా టెన్షన్ పడిపోతుంది. మాట్లాడవేంటే? ఏం జరుగుతుంది? అలా ఏం లేదు. మీ అల్లుడు చేసే మ్యూజిక్ ఆల్బమ్కి నేనే పాటలు రాస్తున్నాను కదా. 1కి 2 సార్లు పదాలు మార్చమని, పాట మార్చమని చెప్పింది. ఆ చిరాకు తప్ప ఏమీ లేదు. నిజమేనా? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఏమో, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. మంచిది. ఆ బుద్ధి పుట్టే వరకు అలా అనుమానిస్తూనే ఉండు. నేను అనుమానించడం కాదు, నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఉరిమే మేఘాలు, మెరిసే మెరుపులు ఎన్నొచ్చిపోయినా కదలని సూర్యుడు నా భర్త. నాకే భయం, అనుమానం లేదు. అయ్యో, సూర్యుడికి కూడా గ్రహణం పడుతుందే తల్లి. ఆ చీకటి కొన్ని నిమిషాలే కదా తల్లి, అదేం పెద్ద సమస్య కాదు. భర్త మీద నమ్మకం ఉండొచ్చు, కాని మగాళ్ళ బుద్ధిని గుడ్డిగా నమ్మకూడదు. అందులోనూ అందగాడు మంచివాడైన అల్లుడు గారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆ పల్లవి పెద్ద తిప్పులాళ్లా ఉంది. దాని దూకుడు వేగం చూస్తుంటే ఏ మగాడైనా తట్టుకోవడం కష్టమే. చిన్నగా మాట్లాడు, ఆయన వింటే బాగోదు. ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్ళి భోజనం వడ్డిస్తాను. భగవంతుడా, నా కూతురు అల్లుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు. పల్లవి నీడ వీళ్ళ కాపురం మీద పడకుండా చూడు స్వామి. మీ కజిన్ సిస్టర్ యాక్సిడెంట్ వెనుక నీది మీ నాన్నది ప్రమేయం ఉందన్నాడు. మీ సిస్టర్ కి మేఘనికి మధ్య ఏదైనా ఇష్యూ ఉందేమో, అందుకే టార్గెట్ చేశారేమో అని డౌట్ పడ్డాడు. నా సంగతి సరే, తరుణ్ మాత్రం నిన్ను మీ ఫాదర్ ని ఈ కేసులో లాక్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. మనకి తెలిసిన రహస్యం మీ ఆయనకి తెలియకూడదంటే నాకేం కావాలో నీకు తెలుసు కదా. సాయం పేరుతో కార్తిక్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నాడు. వాణ్ణి కంట్రోల్ చేయాలంటే ఈ కేసులో తరుణ్ దృష్టి మా మీద పడకుండా మేనేజ్ చేయాలి. అలా చేయగలిగేది హారికొక్కతే. హాయ్ అక్క. హాయ్ హారిక, డాక్టర్ శ్రీవాణికి యాక్సిడెంట్ జరిగిన విషయం నీకు తెలుసా? తెలుసు, తరుణ్ చెప్పాడు. తరుణ్ ఇంకేం చెప్పాడు? శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నారు, కండిషన్ క్రిటికల్ ఉందని చెప్పాడు. అంతకుమించి ఏం చెప్పలేదక్క. సడన్ గా ఆవిడ గురించి ఎందుకు అడుగుతున్నావు?
ఇది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా ప్లాన్ చేశారా అని తరుణ్కి డౌట్ ఏమైనా ఉందా? లేదు. కాకపోతే ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన నాకు ఒక విషయం తెలుసు. ఏంటది? శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయితే ఆవిని హాస్పిటల్లో చేర్పించింది ఎవరనుకున్నావు? ఎవరు? ఉషా. ఉషానా? అవునక్క. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత తరుణ్ కి ఫోన్ చేసి ఇద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకైతే తెలీదు. మరి నువ్వు అడగలేదా? అడిగాను, కానీ ఏం చెప్పలేదు. అప్పటి నుండే మా మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. హారిక, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పక్క. తరుణ్ వచ్చిన తర్వాత అక్క, తరుణ్ వస్తున్నాడు. నీతో మాట్లాడుతున్నానని తెలిస్తే తిడతాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హారిక, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అడుగుతుంది నిన్నే తరుణ్, మాట్లాడు. మేఘనకి వాళ్ళ నాన్నకి గుణపాఠం చెప్పే మంచి ఛాన్స్ మిస్ అయింది. ఆల్మోస్ట్ దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నారు. అధికారం అవకాశం ఉండి కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించలేకపోతున్నాననే బాధ, కోపం. వాళ్ళేం తప్పు చేశారు? ఏ ఛాన్స్ మిస్ అయింది? అసలేం జరిగిందంటే, వద్దులే, ఇప్పుడు నీకు ఈ విషయం మొత్తం చెప్పడం కన్నా సైలెంట్గా ఉంటేనే బెటర్. కరెక్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు అడగకపోయినా అన్ని డీటెయిల్గా చెప్తాను. అప్పటి వరకు నన్నేం అడుగుతూ. అవును, నేనేం అడగకూడదు, కానీ నువ్వు మాత్రం నా దగ్గర సీక్రెట్లు దాయొచ్చు. నాకు చెప్పడానికి మాత్రం నీకు టైం కావాలి, కానీ ఉషాతో షేర్ చేసుకోవడానికి మాత్రం డైరెక్ట్ గా వాలంటీర్గా వెళ్తావు. స్టాప్ ఇట్ హారిక. ప్రతిసారి ఉషను ఎందుకు లాగుతున్నావు? అరే, నువ్వంటే తనకి ఎంత రెస్పెక్ట్ ఉందో తెలుసా? నీ మంచి కోసం ఎంత ఆలోచిస్తుందో తెలుసా? అదేమీ అర్థం చేసుకోకుండా తన గురించి ఇలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవును, నేనేం మాట్లాడినా తప్పు, కరెక్ట్ కాదు. కానీ ఉషా ఏం చేసినా పర్ఫెక్ట్. అత్తయ్య మావయ్య కూడా ఇదే నమ్ముతారు కాబట్టి ఆవిడ గారు ఇంటి మనిషిగా ఆఫీస్ లో వర్క్ హ్యాండిల్ చేస్తున్నారు. నేను వంట మనిషిని కాబట్టి ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడేమంటావు? నీకు జాబ్ చేయాలనుందా? ఇది వరకు ఉండేది, ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోయింది. కాదు, చంపేశారు. ప్రతి విషయంలో ఇలా పెడార్థాలు తీస్తూ మాట్లాడావనుకో, ఇంటికి రావడానికి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు మాత్రం ఏదో ఉన్నట్టు. హారిక, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నాతో మాట్లాడు. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ దాస్తున్నప్పుడు నేనెందుకు మాట్లాడాలి? నీకు నచ్చిన వాళ్ళతోనే షేర్ చేసుకో. పాట రికార్డింగ్ అన్నావు, ఎలా వచ్చింది? బాగుంది, కానీ మనసులో ఈగో ఫీలింగ్ ఒప్పుకోవడం లేదు. ఉషా మనకి శత్రువు కాబట్టి దాని టాలెంట్ ని పొగడలేకపోతున్నాను, కానీ పాట మాత్రం బాగా రాసింది. ఏంటి? ఆ పాట ఉషా రాసిందా? ఉషా రాసింది, రికార్డు చేయించాను. డమ్మీ షూటింగ్ లా డమ్మీ రికార్డింగ్ చేస్తావనుకుంటే ఏంటి ఇదంతా? ఈ రికార్డింగ్ రియల్, కొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోతున్న షూటింగ్ కూడా రియలే. రియల్ షూటింగా? ఒక పాట షూట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎంతైనా కానీ ఇది ఖర్చు కాదు, నేను కోరుకున్న ఫ్యూచర్కి పెట్టుబడి. కిరణ్ కోసం నేను చెల్లిస్తున్న మొక్కుబడి. అంటే పాటని రిలీజ్ కూడా చేస్తావా? రిలీజ్ వరకు కాదు, జస్ట్ షూటింగ్ వరకు మాత్రమే. అసలు నువ్వేం చెప్తున్నావో నాకే అర్థం కావట్లేదే. ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేయడం నాటకము అన్నావు, ఆ తర్వాత డమ్మీ షూటింగ్ అన్నావు, ఇప్పుడేమో పాట రికార్డింగ్ చేయించాను నిజం షూటింగు అంటున్నావు. షూట్ అయ్యాక పాట రిలీజ్ చెయ్యను అంటున్నావు. అసలు ఏం చేస్తున్నావో కనీసం నీకైనా క్లారిటీ ఉందానే? ఫుల్ క్లారిటీతో ఉన్నాను. ఎలా, ఏంటి, ఎందుకు అని నా ప్లాన్ అంతా ఇప్పుడే చెప్పి నిన్ను కన్ఫ్యూజ్ చెయ్యలేను.
జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇంతకు మించి ఏమీ అడగద్దు. నీ కన్ఫ్యూజన్ బ్రెయిన్ కి ఇంకొక చిన్న బోల్ట్ ఇవ్వనా? ఏంటి తల్లి? ఈ సాంగ్ లో కిరణ్ తో పాటు డాన్స్ చేసేది ఎవరో తెలుసా? నువ్వా? ఉషా. ఉషానా? ఇదే షాక్ ఉషాకు కూడా ఇస్తాను చూడు. ఇదే షాక్ తో ఉండు, ఉషాకి ఫోన్ చేస్తా. హలో హలో, లిరిసిస్ట్ ఉషా గారు, పాట విన్నారా? విన్నాను, బాగుంది. హలో, ఉన్నావా? ఉన్నాను. ఎప్పటిలానే అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తో పాటు సెటైర్ వేస్తావని వెయిట్ చేస్తున్నాను. మంచిని మంచి అని చెప్పడమే నాకు తెలుసు. చెడు అని చెప్పడానికి నా పేరు పల్లవి కాదు. సరే, అయితే నీకిప్పుడొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పాటలన్నీ పూర్తయ్యాక ఇంకా ప్రాబ్లం ఏంటి? ఇది మ్యూజిక్ వీడియో మేడం. జస్ట్ పాట రాస్తే సరిపోదు. కిరణ్ గారితో కలిసి నువ్వు డాన్స్ చెయ్యాలి. నేను డాన్స్ చేయడం ఏంటి? పిచ్చిగాని పట్టిందా నీకు? మీ ఆయన కూడా ఫస్ట్ ఇలానే రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో సెంటిమెంట్ అస్త్రాలు, కాన్ఫిడెంట్ కారణాలు చెప్పాను. నీతో మాట్లాడి సరే అన్నారు. ఆయనంటే అమాయకుడు. నువ్వు తేనె పూసిన కత్తివని తెలియక ఒప్పుకున్నారు. నీ నిజ స్వరూపం తెలిసిన నేను ఎలా ఓకే చెప్తాను? సరే, అయితే కొత్త ఛాలెంజ్ కి రెడీ అవ్వు. ఈ పాటలో నువ్వు కిరణ్ కలిసి యాక్ట్ చేయబోతున్నారు. ఎవరు అడుగుతారు, ఎలా ఒప్పిస్తారు అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఎవరు అడిగినా సరే నేను నో అంటాను. మీ ఆయన అడిగినా ఇదే సమాధానం చెప్తావా? ఆయన ఎందుకు అడుగుతారు? నా గురించి మా ఆయనకి పూర్తిగా తెలుసు. నిజమే, మీ ఆయనకి నీ గురించి తెలుసు. కానీ నీకే నా గురించి పూర్తిగా తెలియడం లేదు. నా కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీది కెపాసిటీ కాదు, కుట్ర కుతంత్రాల మెంటాలిటీ. ఏదైనా కానీ అన్నీ నీకోసమే. అంతా నీ ప్రేమని అంతం చెయ్యడానికి. ఇన్ని రోజులు నూతిలో కప్పలా, తెర వెనుక నీడలా ఉన్న నిన్ను తెర ముందుకు తీసుకొస్తాను. యాక్టింగ్, డాన్స్ ఏదే రాని నీతో వీడియో సాంగ్ చేయిస్తాను. మీ ఆయన్ని ఒప్పించి నీ మీద ప్రయోగిస్తాను. నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను. ఆల్ ది బెస్ట్ డియర్ లిరిసిస్ట్ కమ్ ఆర్టిస్ట్ ఉషా గారు. త్వరలోనే హీరోయిన్ గా చూడబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే. ఇదే సార్ నేను చెప్పిన ల్యాండ్. ఓ, ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి రెసిడెన్షియల్ ప్రాపర్టీగా మంచి వాల్యూ ఉంటుంది. ఈ సైట్ కి లిటిగేషన్లు లేవు కదా? లేవు మేడం. సింగిల్ ఓనర్, పక్కా డాక్యుమెంటేషన్ ఉంది. అవును, ఈ ఏరియాలో ఎకరం ఎంత ఉంది? ఎకరం 10 లక్షల దాకా ఉంది సార్. ఈ ప్రైస్ లో చేంజ్ ఏమి ఉండదు కదా?
మేడం నేను అందరిలాంటి వాడిని కాదు. ఈ బిజినెస్ మీకు కొత్త, నాకు కాదు. సార్ మీద ఉన్న అభిమానం, మీ మీద ఉన్న గౌరవంతో మీకు బెస్ట్ ప్రైజ్ చెప్పి ఈ డీల్కి ఒప్పుకున్నాను. ఏ డౌటు లేకుండా ప్రొసీడ్ అవ్వండి. మీకు ఫర్దర్గా ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. మావయ్య, ఈ సైట్ కి కన్స్ట్రక్షన్ కి మనం తీసుకునే 50 లక్షల లోన్ సరిపోతుందా? సరిపెట్టుకోవాలమ్మా. ఇంకా ఎక్కువ ఉంటే మనకే ప్లస్. ఆహా. కిరణ్, బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర కాల్ చేస్తున్నాడు, మాట్లాడారు. హలో, నమస్తే రాజేంద్ర గారు. నమస్తే మేడం గారు, ఎక్కడున్నారు? సైట్ చూడ్డానికి వచ్చామండి. ఓ గుడ్ గుడ్ గుడ్. మీకు అప్డేట్ ఇవ్వడం కోసం కాల్ చేశాను మేడం. చెప్పండి. మీరు డెవలప్మెంట్ తర్వాత కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తే 1 crore వరకు లోన్ ఇప్పించగలను. మీ కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్ రాజేంద్ర గారు. ప్రస్తుతానికి మేము చూసిన ల్యాండ్ ప్లాటింగ్ చేసి కొంత సేల్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తాం. యాజ్ యూ విష్ మేడం. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కాల్ చేయండి మేడం. ష్యూర్, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఉంటాను. ఓకే. ఏమండి, కన్స్ట్రక్షన్కి వెళ్తే ₹1 కోటి వరకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని రాజేంద్ర గారు చెప్తున్నారు. అయితే వదిన రిఫరెన్స్ స్ట్రాంగ్ గా పనిచేస్తుందన్నమాట. స్టూడియోకి వస్తుంటే మన హీరోయిన్ రీతు గారికి యాక్సిడెంట్ అయింది. వాట్? ఇప్పుడు ఏం చేద్దాం పల్లవి? ఒక దారుంది. ముషతో చేసిన ఛాలెంజ్ లో గెలవడం కోసం లేని రీతుకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను. ఆ అమ్మాయికి బదులు నా పక్కన ఆల్బంలో నువ్వు యాక్ట్ చేస్తావా? చేస్తావా కాదు, చెయ్యాలి అని చెప్పండి కిరణ్ గారు.